సోనియా విషయంలో యష్మి అందరి మైండ్‌లో తిరుగుతున్న పాయింట్స్‌ని ముందు పెట్టి ఇరగదీసిందనే చెప్పొచ్చు. పృథ్వీని నామినేట్ చేస్తూ ఉంటే ఈమెకెందుకండి మధ్యలో వస్తుంది. అప్పుడు సోనియాకి బాగా ఇచ్చేస్తుంది యష్మి. నువ్వు క్లాన్‌లో ఇంతమందుంటే వాళ్ళ ముగ్గురితో తప్ప ఇంకెవ్వరితోనూ ఉండవు. వాళ్ళతోనే పని. ఒక అటాచ్‌మెంటు, సిస్టర్, మదరు అని పేరు చెప్పుకొని వాళ్ళని ఎంతవరకు వాడాలో అంతవరకు గేమ్ పరంగా ఆడేస్తున్నావన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. దానికి సోనియా ఏమంటుందంటే, నీకు వాళ్ళిద్దరి మీద ఎప్పుడు కన్ను, అందుకే ఇలా మాట్లాడుతున్నావు, ఏం చేస్తామో, ఎక్కడ ఎగరేసుకుపోతామో అన్నట్టు భయం నీకు అన్నట్టు అంటూ ఉంటే, ఆ మాటలకి యష్మి చాలా ఫీల్ అయిపోతుంది. చూసావా, నేను నీతో మామూలుగా మాట్లాడినా కూడా ఆమె ఎలాగ తీసుకుంటుందో అని నిఖిల్‌ని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది యష్మి. కానీ ఒక రాక్షస ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది సోనియా. ఆ రకంగా అంటూ ఉంటుంది. అయితే పృథ్వీ ఈ నిఖిల్ విషయంలోనే యష్మికి, సోనియాకి బాగా గొడవ జరుగుతూ ఉంది. యష్మి అలాగే సోనియా విషయంలో ఎవరిది తప్పు, ఎవరు కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి ఫ్రెండ్స్.